ఫస్ట్ నుంచి. ఇది ఎస్బీఐ లైఫ్ స్మార్ట్ ప్లాటినా సుప్రీం ప్లాన్ సార్. ఇది యాక్చువల్లీ ఇది పెన్షన్ కోసం కానీ, పిల్లలకు ఒక భవిష్యత్తు కోసం కానీ, ఎవరికైనా పిల్లల చదువుల కోసం, పిల్లల పెళ్ళిళ్ళ కోసం ఎవరైనా సరే మంచిగా యూజ్ చేసుకునే ప్లాన్ అనమాట. ఇది ఒక లంసమ్ అమౌంట్ కానీ ఎవ్రీ ఇయర్ కంటిన్యూగా పేమెంట్స్ వచ్చే ప్లాన్స్ అనమాట. దీంట్లో ఈ ప్లాన్లో మనం ఎంట్రీ అవ్వాలంటే కనుక 3 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు దీంట్లో ఎంట్రీ ఏజ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ పాలసీ మనం స్టార్టింగ్ 50,000 నుంచి కూడా చేసుకోవచ్చు. మీకు బేసిక్ ఎగ్జాంపుల్గా 1 lakh ప్లాన్ చెప్తున్నా. ఎలా ఉంటుందంటే ఇది మనం ఈ ప్లాన్ వచ్చేసి మనం 10 సంవత్సరాలు కట్టాలి సార్. ఇది ఫస్ట్ ఇయర్ నుంచి 10 years వరకు మనం 10 సంవత్సరాలు కట్టాలి. అంటే 1 lakh లాగా 10 years మనం ఎంత పే చేస్తున్నాం? ఇక్కడ మనం 10 lakhs పే చేస్తున్నాం. ఎంత మనం పే చేసేది? 10 lakhs పే చేస్తున్నాం. 10 lakhs మన కంపెనీ రెగ్యులర్గా పే చేసినందుకు గాను మన కంపెనీ ఈ 10 lakhsలో ఒక 10% గ్యారంటీ ఎడిషన్స్ కింద మనకు మన కట్టిన 10 lakhs ఇంకో 1 lakh యాడ్ చేస్తుంది అనమాట. 10 lakhsలో 10% ఎంత? 1 lakh అనమాట. 1 lakh మనకు కంపెనీ యాడ్ చేసి మనకి కంప్లీట్గా మనం కట్టిందంత ఇక్కడ 11 lakh ఉంచుతుంది. దీన్ని సమ్మేషన్ అంటారు. ఈ 11 lakhs సమ్మేషన్ అంటారు. అంతేకాకుండా ఇది 11th year ఒకటి మనకి ఇక్కడ వెయిటింగ్ పీరియడ్ చేయాలి. ఇక్కడ మనం అంటే మనం కట్టిన దాని మీద మనం మెచ్యూరిటీ తీసుకోవాలంటే మనకి 1 సంవత్సరం వెయిటింగ్ పీరియడ్ చేయాల్సి ఉంటుంది. 1 సంవత్సరం వెయిటింగ్ పీరియడ్ చేసిన తర్వాత మనకి 12th year నుంచి మనకు కంటిన్యూగా మనకి 30 సంవత్సరాల వరకు ఎవ్రీ ఇయర్ 90,000 రూపీస్ మన అకౌంట్లో యాడ్ చేస్తూ ఉంటుంది, క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఇది ఒక గ్యారంటీ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఇది ఎలాంటి మార్కెటింగ్ ప్లాన్ కాదు, ఇది ఒక గ్యారంటీ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనమాట. ఈరోజు ఏదైతే చెప్తామో అదే ఫైనల్గా అదే మీకు బాండ్లో కూడా ప్రింట్ చేస్తుంది అనమాట. మనకి ఇక్కడ 12 సంవత్సరాల నుంచి కంటిన్యూ 30 సంవత్సరాల వరకు మీకు ఎవ్రీ ఇయర్ మీకు 90,000 రూపీస్ మీ అకౌంట్లో క్రియేట్ అవుతూ ఉంటుంది. అలా మనకి ఎంత క్రియేట్ అవుతుంది? ఇక్కడ 30 సంవత్సరాల నుంచి 90,000 లాగా క్రియేట్ ఎంత చూసుకుంటే ఇక్కడ మనకి 27 lakhs మన అకౌంట్లో క్రియేట్ అవుతుంది. అంటే జస్ట్ మనకి ఇది ఒక ఇంట్రెస్ట్ మాత్రం మనం తీసుకునేది. ఇక్కడ జస్ట్ మనకి ఇంట్రెస్ట్ మాత్రం 27 lakhs వస్తుంది. అంతేకాకుండా ఇక్కడ మనకి మెచ్యూరిటీ కింద లాస్ట్ 30 సంవత్సరంలో మీరు 90,000 తీసుకునేటప్పుడు మనకి ఇక్కడ మెచ్యూరిటీ కింద మీరు ఏదైతే కట్టారో 11 lakhs, ఆ 11 lakhs అనేది మీకు మెచ్యూరిటీ బెనిఫిట్ కింద మీకు కంపెనీ మీ డబ్బులు మీకు ఒకేసారి లంసమ్ ఇచ్చేస్తుంది. ఆ టైంలో ఎంత వస్తుంది? 30th year మీరు తీసుకున్న 90,000 ప్లస్ ఇక్కడ వచ్చే 11 lakhs మొత్తం కలిపితే ఎంత? 11,90,000 రూపీస్ మీకు లంసమ్ మీ అకౌంట్ మీ చేతిలో ఒకేసారి కంపెనీ పెడుతుంది అనమాట. అంతేకాకుండా ఇక్కడ ఎంత బెనిఫిట్ అవుతుంది దీనివల్ల? మీకు ఇక్కడ వచ్చే 27 lakhs, మీకు వచ్చే మెచ్యూరిటీ 11 lakhs మొత్తం కలిపితే ఎంత? ఇక్కడ 38 lakhs రూపీస్ మీకు ఈ ప్లాన్లో మీకు మెచ్యూరిటీ అవుతుంది అనమాట. దీనివల్ల మీకు వచ్చే బెనిఫిట్స్ అనమాట. అంతేకాకుండా ఈ ఎస్బీఐ లైఫ్ ప్లాటినా సుప్రీం ప్లాన్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినందుకు గాను కంపెనీ మీకు ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ కూడా ఇస్తుంది. కంపెనీ మీకు ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ ఇస్తుంది. మీరు కట్టిన మొదటి ప్రీమియం దగ్గర నుంచి మీకు ఏ రిస్క్ జరిగినా కూడా 11 lakhs రూపీస్ మీ నామినీకి ఇస్తారు. ఒకవేళ ఆరోగ్యం బాలేకలో నార్మల్గా ఏదైనా చనిపోతే కనుక 11 lakhs ఇస్తారు. ఎక్సెప్ట్ ఇక్కడ మీకు ఇక్కడ 3 years దాటి ఎవరైతే పాలసీ తీసుకుని 3 years దాటినా సూసైడ్ కేసెస్ కూడా దీంట్లో ఇస్తారు. మీకు 11 lakhs ఇస్తారు దీంట్లో సబ్మిషన్. అంతేకాకుండా సార్ మీ ఉన్నట్టుండి ఒక వ్యక్తి సడన్గా యాక్సిడెంట్ అయితే అనుకోండి, పాము కాటు, తేలు కాటు, లేకపోతే రోడ్ యాక్సిడెంట్ ఏదైనా యాక్సిడెంట్ అయితే అనుకోండి, వాళ్ళకి 44 lakhs ఇస్తారనమాట. యాక్సిడెంట్ కవరేజ్ అనేది 44 lakhs ఉంటుంది. అంతేకాకుండా సార్ ఇక్కడ అదే పర్సన్కి యాక్సిడెంట్లో కాలో చేయదో డిసబిలిటీ అయితే అనుకోండి, డిసబిలిటీ రిస్క్ కింద బ్రతుకున్న పర్సన్కే 11 lakhs ఇస్తారు. మళ్ళీ అతనికి పాలసీ కంటిన్యూ అవుతుంది. ఆ పాలసీ కంటిన్యూ టైంలో ఆయనకి ఏదైతే బెనిఫిట్స్ వస్తాయో మళ్ళీ ఆ బెనిఫిట్స్ అన్ని కూడా ఆయన తీసుకోవచ్చు అనమాట. అంతేకాకుండా ఇక్కడ మీకు 16th year మీరు ఫుల్ సరెండర్ కూడా చేసుకోవచ్చు. ఈ పాలసీ మీరు వద్దనుకుంటే కంప్లీట్గా మీరు క్యాన్సిల్ చేసుకుంటే మీకు వచ్చే పేఅవుట్స్ ఇవన్నీ సరెండర్ చేసుకుంటే మీకు కంప్లీట్గా 27 lakhs ఒకేసారి లంసమ్ తీసుకొని మీరు కంపెనీస్ కూడా బయటకు వెళ్ళిపోవచ్చు. ఇది కంప్లీట్గా ఒక గ్యారంటీ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనమాట. మనం కట్టేది 10 సంవత్సరాలు, వెయిటింగ్ పీరియడ్ చేసేది 1 year, మనకి పేఅవుట్స్ వచ్చేది 30 సంవత్సరాలు. మొత్తం కలుపుకుంటే ఈ ప్లాన్ కాలపరిమితి 41 సంవత్సరాలు అనమాట. చాలా మంది అనుకుంటారు అంటే మీరు కట్టిన 10 సంవత్సరాలు కూడా కలిపాను మా సార్ 30 సంవత్సరాలు. అది కాదు, మీరు ఓన్లీ 10 సంవత్సరాలు కట్టి వదిలేయండి. మీకు రాబోయే 30 సంవత్సరాలు మీకు ఇదే మిమ్మల్ని కొడుకులా కాపాడుతుంది అనమాట. గ్యారంటీ పెన్షన్ ప్లాన్ ఇది. మీకు నచ్చితే 2 లక్షలు చేసుకోవచ్చు, 3 లక్షలు చేసుకోవచ్చు. దీంట్లో 50,000 మొదలు పెడితే అన్లిమిటెడ్ 1000 కోట్లు అయినా సరే చేసుకోవచ్చు ఇక్కడ. ఓకేనా సార్? చాలా బాగుంటుంది. ఒక గ్యారంటీ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనమాట. ఎస్బీఐ లైఫ్ స్మార్ట్ ప్లాటినా సుప్రీం ప్లాన్ అనమాట. ది బెస్ట్ సెల్లింగ్ ప్రోడక్ట్ రిటైర్మెంట్ పెన్షన్ ప్లాన్స్ అడిగి కాబట్టి. థ్యాంక్స్.